నమస్తే. యుద్ధం కారణంగా అయితే మాత్రం భారత్పై మాత్రం చాలా స్పష్టంగా ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా ఇరాన్ సంబంధించిన ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధ నేపథ్యంలో ఇక్కడ దేశంలో ప్రధానంగా తెలంగాణలోనే హైదరాబాద్లో మాత్రం గ్యాస్ కొరత వెంటాడుతుంది. కస్టమర్లు చాలామంది వరకు గ్యాస్ లేక కూడా ఇటు ధరలు పెంచే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇటు కట్టెల పొయ్యిలు తెచ్చుకోవాల్సిన మళ్ళీ మొదటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికల కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇది అంచనా వేయలేదా? మరి ఏం జరుగుతుంది, ఏం చేయాల్సిన అవసరం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత నిజాముద్దీన్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ గ్యాస్ కొరత? ఒక యుద్ధం జరుగుతుంటే దాని ప్రభావం భారత్పై పడింది. ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది అంటే ఇది ఇంటర్నేషనల్ పాలసీస్లో దాదాపు మన దేశానికి 15 ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు పాలన చేసినారు. మనము ఒక నాన్ అలైన్ లీడర్గా మనం నించొని ఉన్నాం. కానీ ఈ నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఇంటర్నేషనల్ చేంజెస్, రిలేషన్ మీద చేంజెస్ తీసుకుని ఆయన దోస్తిని సపోర్ట్ చేయడానికి నేతన్యాహు తోటి దోస్తీ, ట్రంప్ తోటి దోస్తీ ఈ దేశానికి కంప్లీట్లీ ఎక్కడో ఎకనామికల్లీ స్టేజ్లో తీసుకుపోయి పడేసింది. ఎందుకంటే ఈ అరబ్ దేశాల నుంచి మనకు డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ నుంచి మనకు చాలా తక్కువ ధరల్లో మనకు వస్తుండే. వాళ్ళు ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఇరాన్తో పోటీపడి ఆయన మీద దాడి చేసిండు. నేతన్యాహు దాడి చేసి కంప్లీట్లీ వాళ్ళు దాడి చేసినప్పుడు మనము ఎవరు వైపు నించోకుండా మనం నాన్ అలైన్గానే నించుంటేనే మనకు ఇక్కడ నుంచి కూడా ఇబ్బంది రాదు, ఇక్కడ నుంచి కూడా ఇబ్బంది రాదు. కానీ మన గత 10-12 సంవత్సరాల కాలంగా మనం చూస్తుంటే ఏముందంటే ఇక్కడ పబ్లిక్కి సర్వింగ్ కానీ, పబ్లిక్ బెనిఫిట్ కానీ, పబ్లిక్ హిత్లో కానీ ఎలాంటి పరిపాలన ఈ దేశంలో లేదు. ఓన్లీ అంబానీ, అదానీ ఉద్యోగపతుల విషయంలోనే ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు. దీనికే భాగంగా ఇజ్రాయెల్తో దోస్తీ చేస్తూ బిజినెస్ రిలేషన్లు పెట్టుకుంటూ ఇప్స్టీన్ ఫైల్స్లో వాళ్ళు ట్రాప్ అయ్యి ఇప్స్టీన్ ఫైల్స్లో పోయి వాళ్ళకి ఇంకా రిలేషను మన ఇజ్రాయెల్తో పెట్టుకొని, ట్రంప్ తోటి పెట్టుకొని ఆ దోస్తీనే కంటిన్యూ చేస్తూ వస్తుంది. కానీ ఈ దేశ ప్రజలు ఈ వార్ వలన ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు దాని విషయం మీద ప్రధానమంత్రి గారు ఆలోచిస్తలేరు. దాదాపు 3 సంవత్సరాల కాలంగా యుక్రెయిన్కి, రష్యాకు వార్ జరిగింది. ఎలాంటి చేంజెస్ అంతవరకు ఎఫెక్ట్ ఏం కాలేదు. కానీ ఈ 10-15 రోజుల వార్లోనే ఈ దేశంలో ఉతలబొతలం అయిపోయి గ్యాసు లేని పరిస్థితిలో మన డొమెస్టిక్ గ్యాస్ విషయంలో 65 రూపాయలు ఇమీడియట్ పెంచడము, 25 డేస్లోనే ఒక సిలిండర్ ఇవ్వడము, ఇది చాలా దారుణము, చాలా బాధాకరమైన విషయం. ఏం ప్లాన్ లేకుండా వాళ్ళు 3 సంవత్సరం అంటే కూడా వాళ్ళకు బ్యాకప్ ప్లాన్ అనేది ఉంది. ఈ దేశంలో ఏదో దేశంలో ఎవరో కొట్టుకుంటున్నారు. ఇరాన్కు అమెరికాకు వార్ జరుగుతుంది, ఇజ్రాయెల్కు అమెరికాకు వార్ జరుగుతుంది. కానీ ఎఫెక్ట్ అయ్యేది ఇండియా. సో మన దగ్గర పాలసీస్లు కానీ, బ్యాకప్ ప్లాన్లు కానీ ఎలాంటి లేదు. ఈ దేశంలో కంప్లీట్ వ్యవస్థని ధ్వంసం చేస్తూ నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో పరిపాలన నడుస్తున్నారు. దీనివలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళైతే ఇప్పుడు కూడా మదర్ల్యాండ్, ఫాదర్ల్యాండ్ ఇవన్నీ చెప్పుకుంటూ దోస్తీ పనులు చేసుకుంటే దుష్మన్ దోస్త్. అంటే ఇప్పుడు బీజేపీకి ముస్లిం వ్యతిరేక, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ కూడా ముస్లిం వ్యతిరేక, వాళ్ళు దుష్మన్ దోస్త్ అన్నట్టు ఆయన జరుపుతున్నాడు. ఇప్పుడు కూడా జెనోసైడ్ నుంచి, పలస్తీన్ మీద జరుగుతున్న జెనోసైడ్ నుంచి ఖండించకుండా ఇరాన్ని ఖండిస్తుండు. అంటే ఎంతవరకు ఆయనకు మైండ్ పనిచేస్తుందో నాకు అర్థమైతలేదు. ఒక మాట బ్యాకప్ అనేది కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి, ఏమేమి చేయాలి? మనము నాన్ అలైన్ లీడర్గా ఈ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు మన పాలసీలు అదే ఉంది. ఎందుకంటే మనము కంప్లీట్లీ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ మీద అరబ్ కంట్రీస్ మీద డిపెండ్ ఉంటాం. వాళ్ళతోటి మనం గొడవ చేసుకుంటే మనం రోడ్ల పాలవుతాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన తప్పు అదే. వాళ్ళు వీళ్ళ బిజినెస్ గురించి ఆలోచించుకుంటే ప్రజల ఇబ్బంది గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, ఎకనామిక్ కండిషన్స్ గురించి ఎలాంటి ఆలోచన లేదు, బ్యాకప్ లేదు. దానివలన కంప్లీట్లీ వీళ్ళు ఒక సైడ్ని సపోర్ట్ చేస్తూ ఇంకో సైడ్ని నారాజ్ చేసి ఇప్పుడు మళ్ళీ కూడా మొన్న 2 షిప్లు మన దగ్గర వస్తుంటే ఇరాన్ వచ్చేసి ఓకే, వీ హ్యావ్ ద వెరీ గుడ్ రిలేషన్ విత్ ది ఇండియా, సో డెఫినెట్లీ వీ విల్ కన్సిడర్ అని వాళ్ళు పంపించినారు. నెక్స్ట్ టైం అది హార్మోస్ మీద రావద్దని క్లియర్గా బ్యాన్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ
ప్రజల గురించి 145 కోట్ల ప్రజలకు, ఈ 100 కోట్ల ప్రజలకి వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ మీరు అంబానీ, అదానీ, మీ దోస్తు, మీ రిలేషను, మీ అబ్స్టీన్ ఫైల్ గురించి ఆలోచించి ఈ దేశానికి రోడ్డా పాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంబానీ గారు, మీరు ఎబ్స్టీన్ ఫైల్స్లో లేకుంటే మీ దోస్తులకి బెనిఫిట్ గురించి చేస్తున్నారు, కానీ 145 crores ఆఫ్ పబ్లిక్ గురించి మీరు ఎలాంటి ఆలోచన లేదు. దీనివలన, ఈ తప్పుడు పాలసీల వలన ఈ దేశం ఈ స్టేజ్కి పోతుంది. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి ట్రంప్ ఒప్పుకున్నాడంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నిజంగా మనము కొనుగోలు చేయడానికి ట్రంప్ ఒప్పుకోవడం ఏంటి, ఒక టైం వరకు ఒప్పుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? మనం బ్రిటిష్ తోటి కొట్లాడి మనం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నామండి. ఇండిపెండెన్స్ ఎందుకు తెచ్చుకున్నాం? మేము మా డిసిషన్స్ మేము తీసుకుంటాం. మా కంట్రీ, మా ప్రజలు, మాకు ఇబ్బంది ఏమున్నాయి, మేము ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎట్లా కంపెనీలు తెచ్చుకోవాలి, వాళ్ళ మీద గులాంగిరి చేయకుండా, వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనగా స్ట్రాంగ్గా అయిపోతూ ఇంటర్నేషనల్లో మంచి రిలేషన్స్ పెట్టుకుంటూ ఈ దేశానికి ఎన్నో ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు నడుపుకొని వచ్చినారు. కానీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న పరిపాలన మనం చూసుకుంటే ఇది కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ ది కంట్రీ, డిస్ట్రాయింగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, డిస్ట్రాయింగ్ ది ఎకనామీ, అన్ని విధాలుగా ఈ కంప్లీట్లీ కొలాప్స్ చేసి ప్రయత్నము నరేంద్ర మోదీ గారు చేస్తున్నారండి. సార్, చివరి ఒక ఆన్సర్ చెప్పండి. ఎప్స్టీన్ ఫైల్ గురించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసింది. ఎవరు ఎప్స్టీన్ ఫైల్లో ట్రాప్ అయ్యారు, ఎవరు రాజీ పడ్డారు, అసలు ఎవరు ఉన్నారు, ఎందుకు మీ అధిష్టానం దగ్గర నుండి రాష్ట్ర పార్టీలు అన్నీ కూడా ఎప్స్టీన్ విషయంలో బీజేపీని ఒక టార్గెట్ చేస్తుంది? అంటే ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ వాళ్ళది ఒక పాలసీ ఉందండి. వాళ్ళ కంప్లీట్ వరల్డ్ ఎకానమీ అనేది వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఎప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళే కంట్రోల్ చేసుకొని వస్తున్నారు వరల్డ్ ఎకానమీని. సో ఇలాగానే భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని ట్రాప్ చేసి వాళ్ళ మంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళన్నీ తీసుకొచ్చి ఎప్స్టీన్ ఫైల్స్లో తీసుకొచ్చి రికార్డ్ చేసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళకి మీ ఎప్స్టీన్ ఫైల్ చూపించి వాళ్ళకి అన్ని బిజినెస్ తీసుకోవడం, కానీ వాళ్ళు మన వైపు రావాలి, మన దగ్గర ఉండాలి, అందరినీ అరబ్ కంట్రీస్ అందరు కొట్టేసి ఇప్పుడు ఇప్పటివరకు ఇరాన్కి కొట్టిపించినారు. ఇప్పుడు ఇరాన్ని కూడా కొట్టేసి కంప్లీట్ పెట్రోల్, ఆయిల్, డీజిల్ మీద వాళ్ళు కంట్రోల్ చేసి మనకు ఇండియా కూడా గులాంగిరి చేపించే ప్రయత్నము ఇవాళ నరేంద్ర మోదీ గారు వాళ్ళతో దోస్తీ పెట్టి చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ ఇంకో దశగా మనం గులాంగిరి వైపు పోతున్నాం. ఈ ఫైల్స్లో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, అనిల్ అంబానీ గారు ఉన్నారు, అదాని అందరు ఉన్నారు, ఇంకా చాలా, మా హర్బీత్ సింగ్ పూరి గారు ఉన్నారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, మా దేశ ప్రధానమంత్రి గారు ఉన్నారు, అందరు ఉన్నారు. పార్లమెంట్లో ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారు చాలా ఓపెన్గా, డేర్గా చెప్పడం జరుగుతుంది, ప్రజల్లారా మా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ రిలేషన్స్ ఏముంది అన్నీ మన పార్లమెంట్ ద్వారా ప్రజలు పెడుతున్నారు రాహుల్ గాంధీ గారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా భారత్ అనేది ఒక అన్ని దేశాలతో ఒక మంచి సాన్నిహిత్యము, ఐకమత్యం మెయింటైన్ చేయాల్సిన, స్నేహం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రధాని మోడీ మాత్రం ఇటు అరబ్ దేశాలతో ఈరోజు శత్రుత్వం పెట్టుకుంటున్నారు. ఒకవైపు అమెరికాకు, దాంతోపాటు ఇజ్రాయెల్తో దోస్తనం చేసి ఈరోజు దేశాన్ని అగాధంలో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 10 రోజుల యుద్ధానికి కనీసం మన దగ్గర సిలిండర్ సంబంధించిన, గ్యాస్ సంబంధించిన బ్యాకప్ లేదంటే ఏ తీరుగా కేంద్ర ప్రభుత్వ విధానంలో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కేంద్ర తీరు మారాల్సిన అవసరం ఉంది. ఎప్స్టీన్ ఫైల్ విషయంలో మాత్రం బీజేపీ సంబంధించిన కీలక నేతలు ఉండడం కారణంగానే ఈరోజు ఇజ్రాయెల్ చేతిలో కానీ అలాగే అమెరికా చేతిలో భారత్ కీలుబొమ్మలాగా అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు అంటూ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత నిజాముద్దీన్ గారు అయితే మాత్రం మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.